హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము. స్వీట్ షాప్ స్టైల్లో పల్లి పకోడీ. మామూలుగా చాలామందికి పల్లీలు అతుక్కుపోతుంటాయి, సరిగ్గా రావు కదా. ఈరోజు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడైనా లేదా ఎవరైనా వచ్చినప్పుడైనా అప్పటికప్పుడు ఈజీగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పల్లి పకోడీ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం నేను 1 కప్ పల్లీలు తీసుకున్నాను. మామూలుగా పచ్చి పల్లీలేనండి, వేయించాల్సిన అవసరం లేదు. దీంట్లో 1 టీ స్పూన్ కారం పొడి, మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. 3/4 టీ స్పూన్ సాల్ట్, మన టేస్ట్ తగినంత. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత దీంట్లో క్రిస్పీనెస్ కోసం వేడి ఆయిల్ పోసుకోవాలి. అంటే మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని పోసుకుందాము. ఇప్పుడు స్పూన్తో కలుపుకుందాము, వేడి ఆయిల్ కదా. ఇప్పుడు ఇది ఇంకా పొడిగా ఉంది కదా, కొన్ని వాటర్ చిలకరించుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే పల్లీలకి పిండి పట్టదు, అందుకని కొన్ని చూసుకుంటూ పోసుకోండి. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. మరీ పల్చగా చేయొద్దు, మరీ పల్చగా చేసినా కూడా పిండి పల్లీలకి పట్టి ఉండదు. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాము. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఇలా అనుకుంటూ వేసుకోవాలి ఒక్కొక్కటి, పిండి బాగా పడుతుంది అప్పుడు. వేసిన తర్వాత 1 నిమిషం కదపొద్దు, ఆ తర్వాత నెమ్మదిగా తిరిగేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయించుకుందాము. మిర్చీలను కూడా మధ్యలోకి స్లిట్ పెట్టుకొని వేసుకోవాలి, అలాగే వేసుకుంటే పేలిపోతాయి. ఇలా వైట్ స్పాట్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, క్రిస్పీగా క్రంచీగా పల్లి పకోడీ ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇంకా మసాలా కావాలి అనుకుంటే పైనుంచి కూడా మసాలా చల్లుకోవచ్చు. మనకు కావాల్సింది మీరు మసాలా కలుపుకునేటప్పుడు, అంటే పిండి కలుపుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చిమిర్చి కానీ మీ టేస్ట్ని బట్టి ఏదైనా వేసుకోవచ్చు. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.